Hi beautiful peoples. Today topic C language programming యూజ్ చేసి AI చాట్ బాట్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు విత్ మొబైల్ యాప్ లో ఫ్రీగా. యాప్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటది, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. టుడే టాపిక్ C లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ AI చాట్ బాట్ క్రియేషన్. ఇదిగోండి, ఇప్పుడు మనం C లాంగ్వేజ్ యూజ్ చేసి క్రియేట్ చేసిన చాట్ బాట్. ఇప్పుడు నేను హాయ్ అని వస్తాను, రిప్లై చూడండి. చాట్ బాట్ కి నేను ఏఐ టెక్ యాప్స్ అని నేమ్ ఫిక్స్ చేశాను అనమాట, ఛానల్ నేమ్. హలో, వెల్కమ్ టు ఏఐ టెక్ యాప్స్. వెల్కమ్, హౌ కెన్ అసిస్ట్ యూ టుడే అని అడుగుద్ది అనమాట. ఇప్పుడు మనం ఏమో రాంగ్ చేస్తే ఏమో అడుగుద్ది చూడండి, మై నేమ్ అని ఇచ్చాను. ఆ మై నేమ్ అనే కమెంట్ కి నేను ఏ రిప్లై ఇవ్వలేదు అనమాట. అది ఐ ఆమ్ నాట్ షూర్ టు రెస్పాండ్ టు దట్, లవ్, ట్రై అగైన్, స్కిప్ అనదర్ వే అని అడుగుతుంది. అంటే నేను దానికి రిప్లై ఏం ఇవ్వాలనేది రాయలేదు చాట్ బాట్ లో. ఇప్పుడు మనం అది ఎలా క్రియేట్ చేసాను, ఇప్పుడు మై నేమ్ అనే దానికి ఎలా రిప్లై ఇచ్చేటట్టు క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోడింగ్ ఫైల్ కూడా కింద వాట్సాప్ ఛానల్లో లింక్ లో ఉంటది, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ అని యాప్ కూడా ఉంటది, అది కూడా ఫ్రీ, డౌన్లోడ్ చేసుకోండి. ఎడిట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఇంక్లూడ్ స్టూడియో అని మనం ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటాం. అది డిఫాల్ట్ స్ట్రింగ్ లైబ్రరీ ఒకటి ఇంక్లూడ్ చేసుకున్నాం. అలాగే ఇంక్లూడ్ సి టైప్ ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు నేను అంటే మనం ఇప్పుడు అవుట్పుట్ లో కలర్ వస్తుంది కదా, ఆ కలర్ రావాలనేసి డిఫైన్ చేసి కొన్ని కలర్స్ ని ఇంక్లూడ్ చేశాను. మీరు వైడ్ టు లోయర్ కేస్ అనేది మనీ ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. వైడ్ టు చార్ట్ రెస్పాండ్ ని కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేశాను, ఇన్పుట్. ఇప్పుడు మనం మెయిన్ స్టార్ ఇన్పుట్ ని ఇవ్వండి, హలో లేదా హాయ్ అనిస్తే మనం ఇలాగా ఏఐ టెక్ యాప్స్ అనేది హలో, వెల్కమ్ టు ఏ టెక్ యాప్స్, హౌ కెన్ యూ అసిస్ట్ అనేది నేను రిప్లై కింద ఇచ్చాను అనమాట. ఇది మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా, ఎవరైనా స్టూడెంట్స్ ఎటువంటి ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే సి లాంగ్వేజ్ లెర్న్ చేసి ఎవరైనా సరే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు ఎడిట్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా కొత్త ఇన్పుట్స్ అవ్వాలి ఈ ఫైల్ ఎడిట్ చేసుకొని అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇఫ్ ఎల్స్ నుంచి కింద ఎక్కడ క్లోజ్ దాకా ఎక్కడ దాకా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేశారు కదా, ఈ ఎల్స్ అనేది వచ్చింది కదా, ఎల్స్ దగ్గరికి ఎల్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ బాయ్ అని ఉంది కదా, బాయ్ కాకుండా మై నేమ్ ఇచ్చి ఇప్పుడు థ్యాంక్ యూ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రిమైనింగ్ మొత్తం క్లియర్ చేసేయండి. బ్యాక్వర్డ్ స్లాష్ దాకా క్లియర్ చేసేయండి. క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు మై నేమ్ అన్నాను కదా, నా నేమ్ అనేది టైప్ చేస్తాను. నా నేమ్ అనేది టైప్ చేశాను కదా. ఇప్పుడు నేను మై నేమ్ అండ్ రిప్లై ఇచ్చాను కదా. నేమ్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రామింగ్ రన్ చేస్తాను చూడండి. ప్రోగ్రామింగ్ రన్ చేశాను కదా, చేసిన తర్వాత ఇప్పుడు మై నేమ్ ఇస్తే ఏ టెక్ యాప్స్ ఇప్పుడు ఆ కమాండ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు నా నేమ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ కలర్ కూడా మార్చడం ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. రెడ్ కలర్. ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామింగ్ రన్ చేద్దాం. మై నేమ్ ఇప్పుడు చూడండి కలర్ మారింది కదా. అలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కొంతవరకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఈ సి లాంగ్వేజ్ సంబంధించిన ఏవైనా మీకు మోర్ వీడియోస్ కావాలంటే కింద మోర్ వీడియోస్ అని కామెంట్ చేయండి.
నేను దానికి తగ్గట్టుగా ప్రాజెక్ట్ వర్క్స్ కింద మీకు చేసి ఫ్రీగానే మీకు వీడియోస్ చేసి ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్.